వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రపంచం మొత్తానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళైనటువంటి పార్వతీ పరమేశ్వరులు నమస్కారం చేస్తూ మన భారత వీక్షకులకి ఈరోజు శివాభిషేకము ఎందుకు చేసుకోవాలి, దీనివల్ల కలిగే లాభం ఏమిటనేది తెలుసుకుందాం. జగత్ సర్వం దైవాధీనం తద్దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఇది ఎందుకు చెప్పారా అంటే, బ్రాహ్మణుడు అంటే జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం దేనివల్ల వస్తుంది అంటే మంత్రాధ్యయనం చేయటం వల్ల వస్తుంది. ఈ మంత్రము ఈశ్వరుని యొక్క అధీనం. అంటే వేద శివ శివో వేద వేదాధ్యాయి సదాశివ అని మాట. అందువల్ల అటువంటి ఈశ్వరుని ఆరాధన చేయటానికి అండపిండ బ్రహ్మాండములు మొత్తము ఈశ్వరుడు అని చెప్పబడినప్పుడు శివలింగానికి అభిషేకం చేయటం అనేది విశేషం. అభిషేకము చేయటం అంటే ఏమిటి? భక్తిపూర్వకంగా మనం ఏదైతే సమర్పిస్తామో దానికి పూజ అని పేరు. అభిషేకము అంటే మనం అభిషేకంలో ప్రత్యేకంగా ద్రవ పదార్థాలను వాడుతూ ఉంటాం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఈ ఐదుకి పంచామృతములు అని పేరు. ఈ 5 ద్రవ్యాలని ఎందుకు వాడతామంటే, ఈ 5 ద్రవ్యాలలో ఒక్కొక్క ద్రవ్యం వాడటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదింపజేస్తాడు. ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడా అంటే, ఈశ్వరుడికి ఐశ్వర్య ప్రదాత అని పేరు. ఐశ్వర్యములంటే ఏమిటి? తనకి కలిగి ఉంటాం ధనం, తను కుటుంబంతో కలిసి ఉంటాం. కుటుంబం అంటే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, వీళ్ళ ముగ్గురు 3 రకాల ఐశ్వర్యాలే. ఈ 3తో కలిసి ఉంటాం. తనకు కలిగి ఉన్నదాన్ని ఇంకోటికి ఇవ్వగలిగే శక్తి ఉంటాం. తన ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం. తనకు శత్రువులు లేకుండా ఉంటాం. ఇటువంటివన్నీ కూడా కలగాలంటే మనం ఈశ్వరారాధన చేయాలి. రోజు ఈశ్వరారాధన చేస్తే మనకి ఐశ్వర్యము సంప్రాప్తిస్తుంది. అందుకోసం రోజు ఈశ్వరారాధన చేయాలి. శుభం భూయాత్.